Children belongs to our police constables children. Please raise your hand. All the best children. I want to see you as a IPS officers of different states of India. Okay. So do you want to fulfill my dream? Do you want to fulfill my dream? Yes, all the best. And I want to see. And whoever are the army Javans children, please raise your hand in army or navy or air force. So I want to see you as the highest brigadier in the army and navy and other forces. Okay. So can you fulfill? Can you fulfill? Yes, all the best children. I want to see you like that. And how I called these persons, you can call me after your job. Definitely I will come. So I may be here, I may be in somewhere else, but definitely I will come after getting your job. You can call me. Definitely I will attend. So I will give the main priority to that one only. Because what my children, last 30 years also many children are there. I went for their marriages also, I am telling in front of you all. Okay. So such kind of relation is there. Krishna Sishyas. I have a separate group. Krishna Sishyas. Separate group is there in our India. So maximum people in that group, IAS also there, IPS also there, naval officers also there. So maximum, even farmers also there. That also I will tell very proudly. Okay, all kinds of categories are there. Anyhow, but today I want to give you elaborate speech why I call those persons here and they are in front of us. Okay, but I want to tell you in Telugu children, because whenever all these people came from army side and AP state constables, I want to tell you in Telugu. Kendriya Vidyalaya principal ga హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక దేశభక్తి శుభాకాంక్షలు. ఈరోజు మన పాఠశాల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే మంచు పర్వతాల్లో ఎండ మాడుగల్లో ఇప్పుడే వచ్చి చెప్పారు వాళ్ళిద్దరు ఆర్మీ వాళ్ళు, ఇక్కడికి వచ్చి చెప్పారు వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ అన్ని. సో మంచు పర్వతాల్లో ఎండల మాడుగల్లో అర్ధరాత్రి వేళల్లో కూడా కంటి మీద కునుకు లేకుండా మనల్ని కాపాడుతున్న మన దేశ అభేద్యమైన రక్షణ కవచాలు మన జవాన్లు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన మన సైనిక సోదరులందరికీ కేంద్రీయ విద్యాలయం తరఫున సాదర స్వాగతం, సుస్వాగతం. అలాగే దేశ సరిహద్దుల్లో అమరులైన వీరులందరికీ మన వినమ్ర శ్రద్ధాంజలి. ఈ సందర్భంగా మనం అందరికీ చాలామంది జవాన్లందరూ మన దేశం కోసం ప్రాణాలనే అర్పించారు. వాళ్ళందరికీ మనందరం కూడా వినమ్ర శ్రద్ధాంజలి పాటిద్దాం. మన జాతీయ జెండా కేవలం 3 రంగుల వస్త్రం మాత్రమే కాదు, మన 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం, స్వేచ్ఛ మరియు సార్వభౌమాధికారానికి ప్రతీక. ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేవలం మన ఇంటి పైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, మన స్కూల్ పైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, మన భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాలను రగిలించాలి. డూ యూ అండర్స్టాండ్? మన దేశభక్తిని గుండెల్లో ఉండాలి, గుండెల్లో రగిలించాలి. మనం ఒక్కరమే కాదు, దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి వాళ్ళ గుండెల్లో దేశభక్తిని రగిలించాలి. ఈ త్రివర్ణ పతాకం ఆకాశంలో సగర్వంగా స్వచ్ఛందంగా రెపరెపలాడుతుందంటే దానికి కారణం సరిహద్దుల్లో రక్తాన్ని దారపోస్తున్న మన జవాన్లే. వాళ్ళిచ్చిన త్యాగమే దీని తాలూకా స్వచ్ఛందంగా రెపరెపలాడడానికి కారణం. వాళ్ళు ఇచ్చిన త్యాగమే, మన జవాన్లు ఇచ్చిన త్యాగమే. ప్రియమైన విద్యార్థులారా, నేను ఈరోజు మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటాను. ఈరోజు డిజిటల్ ప్రపంచంలో మీరు ఎంతోమంది సినిమా హీరోలను చూస్తున్నారు, అలాగే సోషల్ మీడియా స్టార్స్ని చూస్తున్నారు. కానీ వీళ్ళందరూ మన హీరోలు కాదు. మీ కళ్ళ ముందు కూర్చున్న ఈ భారత సైనికులే నిజానికి సూపర్ హీరోలు. ఓకే, మన కళ్ళ ముందు ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళే మనకి సూపర్ హీరోలు. వాళ్ళ జీవితం అంతా మనకు అప్పచెప్తున్నారు. వాళ్ళ జీవితమే మనకు అద్భుతమైన పాఠ్యపుస్తకం. కాబట్టి వాళ్ళందరికీ మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. మన జీవితం ఉన్నంత వరకు వాళ్ళకి గౌరవించాలి. డిసిప్లిన్కి మారు పేరు మన వీర జవాన్లు. సైన్యంలో క్రమశిక్షణే ప్రాణం. వాళ్ళకి సైనికులకి అందరికీ క్రమశిక్షణే ప్రాణం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వారు పాటించే సమయపాలన కానీ నియమాలను కానీ వారు అత్యుత్తంగా నిలబడతాయి. విద్యార్థులుగా మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే ఈ క్రమశిక్షణ మనం అలవర్చుకోవాలి.
క్రమశిక్షణ నేర్చుకోవాలంటే మన వీర జవాన్ల దగ్గర కానీ ఎవరైనా కావచ్చు, ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానిస్టేబుల్ కూడా మన జవాన్లే, వాళ్ళ దగ్గర మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ చూసారు వాళ్ళు పైకి వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఎంత డిసిప్లిన్గా వచ్చారా లేదా చూసారా? వాళ్ళు మార్చ్ పాస్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ శరీరంలో ప్రతి అణువుకి కూడా క్రమశిక్షణ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ తాలూకా ప్రథమ కర్తవ్యం దేశమే. నేషన్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ఆల్ జవాన్స్. తన కుటుంబాలని, కన్నవారిని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేసి దేశ రక్షణకే ధ్యేయంగా వాళ్ళు బతుకుతున్నారు. స్వార్థం లేని ఈ సేవాభావానికి మనమంతా ఆదర్శం కావాలి. వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉందా? దేశానికి రక్షణ చేయడం. ఇప్పుడే మన భగవాన్ సార్ చెప్తున్నాను, దేశమే వాళ్ళకి ప్రధాన కర్తవ్యం. మనందరినీ వాళ్ళ కుటుంబాలను విడిచిపెడతారు, పిల్లల్ని విడిచిపెడతారు, కానీ దేశం కోసమే వాళ్ళు పాటుపడతారు. ఇప్పుడే చెప్పారు కదా, వాళ్ళు ఇప్పుడు కూడా బిజీగానే ఉంటారు. కరెక్ట్లీ దే సెడ్, ఎప్పుడు కూడా బిజీనే. కుటుంబాన్ని కూడా లెక్క చేయరు, ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. దేశానికి కాపాడడం వాళ్ళ తాలూకా మెయిన్ ఉద్దేశం. ఓకే, కాబట్టి అలాంటి వారందరికీ మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అలాగే ఐక్యత. మీరు ఒకసారి సైన్యంలో చూసారంటే వాళ్ళ కుల మతాలు కానీ ప్రాంతాలు కానీ భేదాలు ఏమి ఉండవు. వీళ్ళు ఈ కులము లేదు వేరే ప్రాంతం నుంచి వచ్చారు, అలాంటి కులాలకి ఎటువంటి భేదాలు కూడా ఉండవు. వారంతా ఒకే నిదానంతో ముందుకు సాగుతారు. అదే భారత్ మాతాకి జై. వాళ్ళ నినాదం ఏంటి? భారత్ మాతాకి జై. మనం కూడా మన పాఠశాలలో కలిసిమెలిసి ఐక్యతతోనే ఉండాలి. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి క్రమశిక్షణ, అలాగే దేశం పట్ల గౌరవం, అదేవిధంగా ఐక్యత. ఈ మూడు రావాలి అనుకుంటే మన సైనికుల నుంచే మనకి అది వస్తుంది. భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడమే వాళ్ళది గొప్ప అదృష్టం. వాళ్ళ తాలకి కాదు, మనకు కూడా అంతకంటే అదృష్టం మనకు లేదు. మన దేశాన్ని రక్షించడానికి తుపాకులు పెట్టవలసిన అవసరం లేదు. ఒక మంచి పౌరుడిగా ఎదగడమే మన తాలూకా దేశభక్తి. అలాగే మీరు బాగా చదివి శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ కానీ అవినీతి లేని సమాజాన్ని నిర్మించినప్పుడే మన జవాన్ల త్యాగానికి నిజమైన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. మనం ఏ ఉద్యోగం చేసినా మనకి ఏం కావాలి? ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదు. అవినీతి లేకుండా అవినీతి రహిత్య సమాజాన్ని మనం నిర్మించినప్పుడే వాళ్ళకి మనం ఇచ్చిన మెయిన్ రెస్పెక్ట్ అనమాట. అలాగే ఇంతటి మహోన్నతమైన రోజున మనం దగ్గరికి వచ్చి మన విద్యార్థులతో సరికొత్త దేశభక్తిని, స్ఫూర్తిని నింపిన మన జవాన్లందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ హర్ ఘర్ తిరంగా స్ఫూర్తి మన గుండెల్లో ఎప్పుడూ నిలిచి ఉండేలా మనమందరం ఒకసారి శబ్దం చేద్దాం. ఓకే, నేను 3 సార్లు చెప్తాను భారత్ మాతాకి జై. మీరు కూడా భారత్ మాతాకి జై అని చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే మన కేంద్రీయ విద్యాలయంలో ఉండే టీచర్స్ కూడా వాళ్ళు కూడా వీర జవాన్లతో సమానమే. ఎందుకంటే మా కేంద్రీయ విద్యాలయాలు వాళ్ళ జవాన్లకి ఎక్కడైతే ఉంటాయో, జవాన్లకి ఎక్కడైతే స్థావరాలు ఉంటాయో, ఎటువంటి డిఫికల్ట్ ప్లేస్ అయినా కావచ్చు, అలాంటి స్థావరాలు మన కేంద్రీయ విద్యాలయాలు కూడా ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ మెనీ కేంద్రీయ విద్యాలయాస్ ఆర్ దేర్ ఇన్ అవర్ డిఫెన్స్ సెక్టార్స్. సో అవర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్స్ అండ్ కేంద్రీయ విద్యాలయ టీచర్స్ ఆల్సో వర్కింగ్ లైక్ జవాన్స్ ఓన్లీ, ఆల్సో వర్కింగ్ లైక్ జవాన్స్ ఓన్లీ, అండ్ దే ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ all army people and all navy people and all difficult areas also Kendriya Vidyalayas are situated. Am I correct, sir? So they are giving services to the children of army people, and Kendriya Vidyalayas are meant for their defense people only. Okay, maximum Kendriya Vidyalayas are located in defense areas. So that's why we are very proud, because we are giving the education to such kind of real ideal persons of our country. So once again I thank each and everyone for coming here and giving your valuable time spend with us, and because my aim is that we have to improve the Deshabhakti towards my children. That's why I called you, because today's children are tomorrow's citizens of India. So that is the reason I called you. They have to inculcate good values. Kendriya Vidyalayas are meant for value based teachings also. So they will learn from you, and they will see, after seeing they will also think that I want to become a soldier, I want to become an army officer, I want to become a naval officer. Such kind of feelings they may get it, and definitely they will strive hard, and you will get a good chance in your life to become anything. So
So once again, I thank you all. I thank specially for all the 3 constables and all 2 ex-army people on behalf of children, staff and chairman and nominee chairman of Kendriya Vidyalaya Palasamtram. Thank you very much. అందరూ పట్టుకున్నదంటే వీడియోనా అమ్మాయి That's you.